2014 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కసనూరు జెడ్పీటీసీని ఏ విధంగా ఏకగ్రీవం చేశారో ప్రజలకు తెలుసని మాజీ ఎమ్మెల్సీ పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. పులివెందుల్లో ఆయన మాట్లాడుతూ విజయసాయి రెడ్డిని కలిసిన విషయంపై ఇప్పటి వరకు ఎందుకు మౌనం పాటించారో అవినాష్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. డబ్బు కోసం రాజకీయాలు చేసే వ్యక్తి తాను కాదని, అమరావతి తీర్మానానికి మద్దతు ఇవ్వొద్దని 15 కోట్లు ఆఫర్ చేసింది మీరేనని ఆరోపించారు. తనను కొనడం మీ వల్ల కాదు, మీ అన్న వల్ల కూడా కాదన్నారు. తనకు ఆదినారాయణ రెడ్డికి ఖాళీ చెక్లు ఇచ్చి ఎంతైనా రాసుకోవాలని చెప్పిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అసంతృప్త నేతల వివరాలు తమకు అందించినది మీరేనని ఆరోపించారు. అరటి రైతుల పేరుతో కమిషన్లు తీసుకున్నారని, ఎర్ర చందనం అక్రమాల గురించి మాజీ సీఐ రాజేశ్వర్ రెడ్డి, గుణకనపల్లి కృష్ణారెడ్డి చెబుతారన్నారు. తాము ఎలాంటి బెదిరింపులకు భయపడబోమని స్పష్టం చేశారు. ఆ వర్క్ ఎల్ఎన్టీ కంపెనీకి ఇప్పిస్తే నీకు 5% కమిషన్ ఇస్తామని చెప్తే ఆ ఎల్ఎన్టీ అతను కూడా శంకర్ రెడ్డి అని తుమ్మలపల్లె మాకు బంధువే, వాళ్ళకు బాగా తెలుసు. అతను మాట్లాడి డీల్ సెట్ చేస్తే మీరు బలవంతంగా ఒక పక్క జగన్ రెడ్డికి వేరే వాళ్ళతో ఫోర్స్ చేయించి ఇంకో పక్క భారతమ్మతో చెప్పించి ఆ వర్క్ బీబీఎం వచ్చిన వర్క్ ను క్యాన్సిల్ చేసి భాస్కర్ రెడ్డి చాలా అలుగుతాడు, ఇబ్బంది పడతాడని ఆ రకంగా దాంట్లో 300 కోట్లు 5% కమిషన్ 15 కోట్లు ఇస్తే 15 కోట్లలో అడ్వాన్స్ గా 6 కోట్లు ఇస్తే 6 కోట్లతో నువ్వు ఇల్లు కట్టుకున్నావు. ఇది వాస్తవం కాదా చెప్పమను మీ ఫాదర్ని కానీ మీరు కానీ. అట్లా మీరు కమిషన్లతో దానితో బతికి మమ్మల్ని ఏ బతుకు అంటారు. సరే శాండ్ మొన్న ఆ తర్వాత శాండ్ గురించి కూడా మాట్లాడారు. శాండ్ అనేది ప్రకృతి అదేదైనా సహజ వనరులు, దాంట్లో టెండర్ వేశారు. మీ అన్నలాగా మొత్తం కడప జిల్లా అంతా గుత్తాధిపత్యంగా 20 కోట్లకు 22 కోట్లకు అమ్ముకోలే. మేము అవలంబించిన శాండ్ విధానంతో ఈరోజు నిజంగా మిమ్మల్ని ధైర్యంగా అడుగుతానా, ఎవరైనా కామన్ మ్యాన్ ఇసుక దొరకలేదని కానీ ఇసుక ఎక్కువైందని ఎవరైనా బాధపడతాడో చెప్పండి. అంత సిస్టమేటిక్ గా వేంపల నుంచి కొన్ని 100 ట్రాక్టర్లు వస్తాయి పులివెందులకు. ఎక్కడన్నా ₹1 ఎవరన్నా పోలీసుడు కానీ ఇంకోటి కానీ అడ్డపడతాడా? అది సహజ వనరుల గురించి నువ్వు మాట్లాడతావు. నువ్వు ఆ తర్వాత నువ్వు ఇంత మీ అన్నగారు జిల్లా అమ్ముకున్నాడు. లాస్ట్ కు అసలు వైఎస్ అనిల్ రెడ్డి అనే అతను పాలిటిక్స్ కి సంబంధం లేని వ్యక్తి. ఈ శాండ్ విషయంగా అతనికి మోసం చేశాడని ఈరోజు వైఎస్ అనిల్ ను అంటే జార్జ్ రెడ్డి గారి అబ్బాయిని కూడా దూరం పెట్టేట్టుగా చేశారు. మీరు రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఎవరిని దగ్గరుండిచ్చే సమస్య లేదు, ఏదో రకంగా చెప్పి అందరినీ దూరం చేయాలి. ఆ తర్వాత మైనింగ్ గురించి మాట్లాడతాం. అసలు మైనింగ్ చరిత్రే మీరు వెంకట నరసయ్య నుంచి లాస్ట్ 5 ఏళ్లలో వేలుపురావంతో కలిసి ఏం చేసినావో నేను దపదపా చెప్పాల్సిన పని లేదు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, సహజ వనరుల గురించి మాట్లాడి దాని దోపిడీ చేశానని నువ్వు నన్ను మాట్లాడే నువ్వు ఇక్కడ పులివెందుల్లో ఉండి తర్వాత పాపం ఆ 9 నెలలు 12 నెలలు కష్టపడి అరటి పండిస్తే ఆ అరటి రైతులతో టన్ను కింద కమిషన్ వ్యాపారస్తులతో మాట్లాడుకొని అరటి రైతులను దోచేసిన విధానం అని చూడు. అది మీ బతుకు. అట్లా మేము బతకలే. మాకు ఆ సంస్కారము మాకు వచ్చి నేర్పించారు. అది మా సంస్కారం. అది మేము రాజకీయాల కోసం మీరు అధికారంలో ఉండి మా చిన్నయ్యను మేము పోగొట్టుకుంటే అదే రాజకీయ ఆధిపత్యం కోసం మీరు మీ చిన్నయ్యను మీ చేతులతో చంపుకున్నారు. టోటల్ గా మీకు ఆ చిన్నయ్యన అనే పదం అంటేనే అచ్చిరానట్టు.